వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భూమి యజమాని బతికుండగానే ఆయన్ని చచ్చిపోయినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి 5 కోట్ల విలువైనటువంటి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఫోర్జరీ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబానికి హైకోర్టులో మిశ్రమ ఫలితం వచ్చింది. ఒక కేసులో తండ్రికి తల్లికి తాత్కాలికమైనటువంటి ఊరట దక్కితే కొడుక్కి మాత్రం ముందస్తు బెయిల్ నిరాకరించింది కోర్టు. ఇదే అసలు ట్విస్ట్ ఈ కేసులో. సో శ్రీకాకుళానికి చెందినటువంటి కట్టా జయకిషోర్ తన భూమిని ఫోర్జరీ పత్రాలతోటి కబ్జా చేశారని ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదవడం, ఆ కేసులో తమ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ A5గా ఉండడం, అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టు ఆయనకి షాక్ ఇచ్చింది. ఆయన కొనుగోలు చేసినట్టుగా చెప్తున్న 3 ప్లాట్లకు సంబంధించి నగదు చెల్లింపుల ఆధారాలను సమర్పించడంలో ఫెయిల్ అయ్యాడని, ఆయన మీద ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి అంటూ కోర్టు ముందస్తు బెయిల్ని తిరస్కరించడం జరిగింది. అయితే తమ్మినేని సీతారాంకి ఆయన భార్య వాణిశ్రీకి మాత్రం తాత్కాలిక ముందస్తు బెయిల్ లభించింది. సో వీళ్ళ మీద నిర్దిష్టమైన ఆరోపణలు ఇందులో లేవు. గతంలో దాఖలైనటువంటి సివిల్ కేసులో వీళ్ళని ప్రతివాదులుగా చేర్చకపోవడం ఇలాంటి అంశాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని చేసింది. అయితే ఇది కేసు నుంచి వీళ్ళు బయటపడినట్టు కాదు పూర్తిగా. ఈ నెల 29న ఉదయం 10 గంటలకి దర్యాప్తు అధికారి ముందు అన్నీ పక్కన పెట్టి హాజరై విచారణకి సహకరించి తీరాల్సిందే, లేదు అంటే బెయిల్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేసింది, అరెస్ట్ చేస్తారని కూడా చెప్పేసింది. సో ఇక్కడ అసలు క్వశ్చన్ వస్తుంది, అక్కడ యజమాని బతికే ఉన్నప్పుడు ఆయన మరణించిన పత్రాలు ఎలా తయారయ్యాయి, ఆ పత్రాలు ఎవరు సృష్టించారు, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, 3 ఫ్లాట్లు కొనుగోలు చేశామని చెప్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఈ క్యాష్ పేమెంట్స్ లేదంటే నగదు చెల్లింపులకు సంబంధించిన ఆధారాలు ఎందుకు చూపించలేకపోయారు, ఈ ప్రశ్నలన్నింటికీ కూడా పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాలి. సో తమ్మినేని సీతారాం ఆయన ఫ్యామిలీ మీద వచ్చినటువంటి ఆరోపణల్లో నిజం లేదని చెప్తున్నారు ఆయన, అది ఆయన వాదన. కానీ ఇప్పుడు విషయం పోలీసుల దర్యాప్తు కోర్టు పరిశీలన పరిధిలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా కొడుకు చిరంజీవి నాగ్ ముందస్తు బెయిల్ని కోర్టు తిరస్కరించడంతో తల్లిదండ్రులకి మాత్రం షరతులతో కూడిన తాత్కాలిక రక్షణ మాత్రమే ఇవ్వడం, అది కూడా రేపు పొద్దున్న 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరై విచారణాధికారి దగ్గర కూర్చొని ఈ విచారణ అంతా కూడా సహకరించడం, ఇవన్నీ చేయాలి. ఇది బెయిల్ వచ్చిందా లేదా అన్నదాంతో ఎండ్ అయిపోయేటువంటి స్టోరీ కాదు. 5 కోట్ల భూమి వ్యవహారంలో అసలు ఫోర్జరీ ఎలా జరిగింది, పత్రాల వెనక ఎవరున్నారు, తమ్మినేని కుటుంబ సభ్యుల పాత్ర ఎంత, ఇవి అన్నీ కూడా బయటికి రావాల్సింది. ఇక ప్రధాన బెయిల్ పిటిషన్ల మీద వచ్చే 17వ తేదీన అంటే ఆగస్టు 17వ తేదీన విచారణ జరగబోతుంది. అప్పటిదాకా దర్యాప్తులో బయటపడే అంశాల మీదే ప్రస్తుతం అందరి దృష్టి ఉంటుంది. కేసు ఒక్కటే, కుటుంబం ఒకటే, కానీ కోర్టు నుంచి వచ్చింది 2 రకాల పరిణామాలు. కొడుక్కి బెయిల్ లేదు, తల్లిదండ్రులకి తాత్కాలిక ఊరట. ఇది ఈ భూ కబ్జా ఫోర్జరీ కేసు వెనుక కథ ఏంటి అన్నది ఇక రేపటి నుంచి పరుగులు పెడుతుంది. అసలు వాస్తవాలన్నీ కూడా తమ్మినేనితోటి కక్కించి తీరుతుంది. చూద్దాం మరి ఎలాగా ముందు కథ గమనం ఉంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.